భారతీయ పురాణాల నిగూఢ లోకంలోకి స్వాగతంకాల గర్భంలో మరుగున పడిన అద్భుతమైన రహస్యాలు మీకోసం. ఈ కథలు ప్రాచీన గుహల్లో దాగి ఉన్న అపురూప చిత్రాల వలెవాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. హనుమంతుడు తన గదాను మోసేటప్పుడు ఆ గద కేవలం ఆయుధం కాదని, అది విశ్వంలోని అదృశ్య వాయువు తరంగాలను నియంత్రించే ఒక దివ్య సాధనమని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. అహంకారం కేవలం ఒక మానవ భావోద్వేగం కాదని, అది సృష్టికి పూర్వం బ్రహ్మదేవుడు తనలో నుండి సృష్టించిన ఒక ఆదిమ శక్తి అని, అదే విశ్వంలోని ప్రతి సృష్టికిలేకు కారణమని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. భారతీయ దేవాలయాలలో గర్భగుడి కేవలం విగ్రహమున్న ప్రదేశం కాదని, అది భూమిలోని కాస్మిక్ ఎనర్జీని గ్రహించి విశ్వం నుండి ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపజేసే శక్తి జనకమని ఆగమ శాస్త్రాలు వివరిస్తాయి. విష్ణువు తనాది అంతం లేని చక్రం, సుదర్శన చక్రం ద్వారా కాలానికి అతీతంగా సంచరిస్తూ సృష్టిలోని ప్రతి కాలచక్రాన్ని నిరంతరం పునఃసృజిస్తాడని, అది కాలానికి అతీతమైన శక్తి అని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. లంకాధిపతి రావణుడు తన శరీరంలో నినూరు మర్మస్థానాలను నియంత్రించగలడని, దాని ద్వారా అతను శస్త్రచికిత్స లేకుండానే తన గాయాలను నయం చేసుకోగలడని కొన్ని అరుదైన ఆయుర్వేద గ్రంథాలు చెబుతాయి. గంగానది సముద్రంలో కలవడమే కాకుండా భూగర్భంలో అదృశ్యంగా ప్రవహించే రసాతల గంగగా మారి పాతాళ లోకానికి జీవనాన్ని అందిస్తుందని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. సరస్వతీదేవి తన తపోశక్తితో బ్రహ్మలోకాన్ని సృష్టించినప్పుడు ఆమె ఆనంద బాష్పాల నుండి సరస్వతీ మణులు అనే దివ్యరత్నాలు ఉద్భవించాయని, అవి జ్ఞానానికి శుభానికి ప్రతీకరని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. కుబేరుడు తన సింహాసనాన్ని సంపదలను కోల్పోయిన తరువాత శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తన శరీరంలోని అదృశ్య గంధంను సమర్పించాడని, ఆ తరువాతే తిరిగి సంపదను పొందాడని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. మహాభారతంలో అర్జునుడు బృహన్నల వేషంలో ఉన్నప్పుడు అతడు కేవలం నృత్యం, సంగీతం మాత్రమే కాకుండా యుద్ధ కళలలోని సూక్ష్మ చేతి విన్యాసాలను కూడా నేర్పించాడని, అవి యుద్ధంలో అదృశ్యంగా పనిచేశాయని తక్కువ మందికి తెలుసు. అహల్య రాయిగా మారినప్పుడు ఆమె శరీరం కేవలం రాయి మాత్రమే కాదని, అది భూమిలోని ఆధ్యాత్మిక శక్తిని గ్రహించి తన చుట్టూ ఉన్న పరిసరాలకు శాంతిని ప్రసాదించిందని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.